అస్మద్గురుభ్యో నమః. దుర్గాష్టమి పేరుతో మనమందరం కూడా చాలా గొప్పగా జరుపుకునే గొప్పదైన రోజు ఇది. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజుల్లో కూడా ఆయుధ పూజ చేసుకోవడం అన్నది సాంప్రదాయం. కొందరు 3 రోజులు చేస్తారు, ఒక్కొక్క రోజు కూడా చేసుకుంటారు. దుర్గాష్టమి అంటే అర్థం ఏమిటి? మహిషాసురుడు పంపించిన రాక్షసులని, సేనానాయకులని, వాళ్ళని బాష్పరుడు, ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళందరినీ కూడా, బిడాలుడు, వీళ్ళందరినీ కూడా వధించింది అమ్మవారు. సాక్షాత్తు మహిషాసుర మర్దనం చెయ్యబోతోంది. ఆ స్వరూపం ఉన్న ఆ రోజుని ఆరాధన చేస్తున్నాం మనం. ఇక్కడ ధనలక్ష్మిగా, మహాగౌరిగా, సరస్వతిగా 3 రూపాలు. ఇతర విశేషాలు మనం ఇతర చోట్ల వింటూనే ఉంటాం. ఇక్కడ ఉన్న ఈ విశేషం తంత్రశాస్త్ర ప్రకారం విందాం. ధనలక్ష్మి. ధనలక్ష్మి అంటే మళ్ళీ మనకందరికీ తెలుసున్నది ధనమును ఇచ్చున్నదని మాత్రమే. ధనం అంటే అర్థం ఏమిటి? పరమార్థ సాధనమైనది ధనము, అది ఇచ్చున్నది ధనలక్ష్మి. మహాగౌరి అమ్మవారు తాను తన శరీరంలో ఉన్న నల్లని రంగుని పోగొట్టుకుని గౌరిగా మారి సింహవాహినిగా అయ్యింది. ఇది చాలా విశేషమైన కథ, మత్స్యపురాణంలో ఉన్నది మహాగౌరి. సరస్వతి ఇంతకుముందు చెప్పుకున్నాం. హంసవాహన, అక్షమాల, వీణ, పుస్తక, పాశ ధారిణి ఈ రూపం. ఈ అమ్మవార్ల స్వరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రములు లేదా బంగారు రంగు వస్త్రములు ఇవి అమ్మవారికి సమర్పణ చేసి, నైవేద్యం ఏమిటి అంటే పాలు, పళ్ళు, పంచదార, వడపప్పు, ఇవి ఇంత సరిపోతుంది. ఒక్క సూచన, వడపప్పులో దయచేసి కారప్పొడి కానీ పచ్చిమిరపకాయలు కానీ దయచేసి ఉంచకండి. పానకము, వడపప్పు హాయిగా, కావాలంటే 2 మిరియపు గింజలు చల్లండి, అంతే. ఇది చెయ్యడం ఇక్కడ విశేషం. ఇవాళ అధ్యయనం చేయాల్సిన నామములు ఏమిటి అంటే ఓం హేమమాలిన్యై నమః, ఓం శ్రీ గౌర్యై నమః, ఓం శ్రీ విద్యాయై నమః. ఈ 3 నామములు 3 ప్రత్యేకమైన గాథలని మనకి పురాణాలు అందిస్తాయి. ఇక్కడ మొదటగా ఓం హేమమాలిన్యై నమః, ఈ శబ్దాన్ని అనుసరించి ఆడవాళ్ళు ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ధరించే నగలు ముందుగా అమ్మవారికి సమర్పణ చేసి వాళ్ళు ధరించడం విశేషమని ఒక ప్రాంతంలో చెప్తారు. హేమమాలిన్యై నమః అంటే బంగారు ఆభరణములు కలిగినది అని అర్థం చెప్తాం. తాత్విక పరంగా ఓం హేమమాలిన్యై నమః అంటే మన వెన్నుపూస లోపల 32 నాడీ కేంద్రములు ఉంటాయి. వాటిని పద్మములు అంటారు. ఈ పద్మములు ఒక్కొక్క శబ్దానికి సంకేతము. అమ్మవారు ఈ పద్మములన్నీ కలుపుతూ ఒక బంగారు తీగ వలె ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని ఆమెకి పేరు హేమమాలిని. అంటే ఈ నామాన్ని జపించినట్టయితే ధనము అన్నీ రావడమే కాకుండా మంచి వాక్పటిమ లభిస్తుంది. అది ఫలితం అన్నమాట. ఓం హేమమాలిన్యై నమః, ఓం శ్రీ గౌర్యై నమః. గౌరీ శబ్దానికి పార్వతీ అనే శబ్దం మాత్రమే కాదు, మనం మాట్లాడే ప్రతి మాట గౌరీ, గౌరవర్ణం కలిగినది. గౌరీర్మిమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది చతుష్పది అంటూ అద్భుతంగా చెప్పింది. ఓంకారం అనే ఒక అక్షరమే గౌరీ శబ్దం. దాంట్లో వచ్చే కొన్ని వేల పదములు వచ్చాయి. అందుకని ఓం గౌర్యై నమః, ఓం విద్యాయై నమః. ఈ సారస్వతమంతా దానికి పేరేమిటి? విద్య. ఈ శబ్దమన్నదే లేనట్టయితే, ఈ శబ్దమన్న దీపమే లేనట్టయితే సకల ప్రపంచము కూడా చీకటిమయమై ఉండేది అంటాడు దండి మహాకవి. అదిగో అలాంటి విద్యాస్వరూపాన్ని ఆరాధన చేద్దాం. మరొక్కసారి ఓం హేమమాలిన్యై నమః, ఓం శ్రీ గౌర్యై నమః, ఓం శ్రీ విద్యాయై నమః. ఈ 3 నామాలని యథేచ్ఛగా మనం ఆరాధన చేద్దాము.
ఫలాలు పొందుదాము. మరిన్ని విశేషాలకి రేపు కలుసుకుందాం.